హలో చిల్డ్రన్, ఈరోజు మనము క్లాస్ 10th 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్సర్సైజ్ 4.3లో 4.3 సెకండ్ రోమన్ సెకండ్ సమ్ నుంచి మొదలెడదాం. థర్డ్ సమ్, ఫోర్త్ సమ్, ఫిఫ్త్ సమ్. దీస్ 4 sums ఆర్ రిమైనింగ్ సమ్స్ వీ హ్యావ్ టు డిస్కస్ నౌ. ఇందులో లాస్ట్ సమ్స్ అయినప్పటికీ వీటిల్లో 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చే క్వశ్చన్లు ఉన్నాయి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి సమ్స్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ k ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్, kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ వరకు ముందు వీడియోలో అన్నీ చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్ నుండి స్టార్ట్ చేద్దాం. సో ఇందులో ఈక్వేషన్ చూడండి, kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద గివెన్ క్వశ్చన్. మల్టిప్లైడ్ kx ఇంటూ x మీన్స్ kx స్క్వేర్ మైనస్ 2 ఇంటూ kx 2k ఇంటూ x మైనస్ 2kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, చూడండి ఇది ఎలా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది. ఇది చూస్తే ఏ వాల్యూ a ఈజ్ ఈక్వల్ టు, కంపేర్ చేయండి దీన్ని, a ఈజ్ ఈక్వల్ టు k, అలాగే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2k, x కోఫిషియంట్ ఉన్నది ఏంటదా మొత్తం అవుతుంది ఇంక్లూడింగ్ సైన్ మైనస్ 2k, c ఈజ్ ఈక్వల్ టు 6. గివెన్ కండిషన్ ఏంటి, రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పారు. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, b వాల్యూ మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో ఏముంది k, సో k ఇంటూ చూడండి a ఈజ్ ఈక్వల్ టు k అండ్ c ప్లేస్లో 6 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 2k ఇంటూ మైనస్ 2k 2 టైమ్స్ మల్టిప్లికేషన్, సో మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి 4k స్క్వేర్ అవుతుంది. 2 2 జార్ 4 k స్క్వేర్ మైనస్ చూడండి 4 6 జార్ 24k ఈజ్ ఈక్వల్ టు 0. 4k స్క్వేర్ మైనస్ 24k ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ రెండింటిలో మనం 4k కామన్ తీయచ్చు. 4k కామన్ తీస్తే 4k ఇంటూ చూడండి 4k పోతే k ఇంటూ k స్క్వేర్ కాబట్టి k మైనస్ 6 అవుతుంది. 4 6 జార్ 24k కాబట్టి 24 అవుతుంది. 4k ఇంటూ 6 అంటే 24k అవుతుంది మల్టిప్లై చేసిన తర్వాత, ఈజ్ ఈక్వల్ టు 0. 4k ఈజ్ ఈక్వల్ టు 0, k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ 2 టైమ్స్ ab ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి, b ఈజ్ ఈక్వల్ టు 0 ఇంకో మాట వేస్తాం. అలాగే 4k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే k ఈజ్ ఈక్వల్ టు 0/4, 0/4 మీన్స్ 0 ఉంది. k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే k వాల్యూ 2 వచ్చాయి, అది ఒకటోది 6, 0. యూ కెన్ టేక్ ఎనీ ఆర్డర్, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ద వన్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ పాసిబుల్, ఏమి ఇచ్చారో క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్ హూజ్ లెంగ్త్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అండ్ ద ఏరియా ఈజ్ 800 మీటర్ స్క్వేర్. ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. అంటే ఒక మామిడి తోపు అంటారు, అంటే మామిడి తోట, ఇంకేం లేదు. గ్రూవ్ అంటే మామిడి తోట అనమాట. ఇక్కడ లెంగ్త్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ ఇచ్చారు. టోటల్ ఏరియా వచ్చి 800 మీటర్ స్క్వేర్ అయితే లెంగ్త్ బ్రెడ్త్ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. చూద్దాం అది కూడాను. సి లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ L ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ ఈజ్ ఈక్వల్ టు 800 మీటర్ స్క్వేర్. వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్, రైట్ యాజ్ ఇట్ ఈస్. నౌ లెంగ్త్ బ్రెడ్త్ క్వశ్చన్ మార్క్ వీ నీడ్ టు ఫైండ్. లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ bx. అంటే బ్రెడ్త్ ఇక్కడ మనకి బేస్ అనమాట, దాన్ని బేస్ చేసుకొని లెంగ్త్ ఇచ్చారు కాబట్టి కాంబినేషన్. బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ bx, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్ అన్నారు, అంటే 2 ఇంటూ x 2x. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ ఈజ్ ఈక్వల్ టు 800 మీటర్స్ గివెన్. సో L ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ 800 మీటర్స్ అవుతుంది, 800. సో 2x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 800. x ఇంటూ x స్క్వేర్ కాబట్టి 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800/2. సో ఇక్కడ ఏమవుతుంది, 2 1 జార్
2 400s వేస్తే 8 అంటే 2 4 జార్ వేసుకుంటే 8 అవుతుంది కాబట్టి పక్కన జీరోస్ రాసేస్తాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 400. రూట్ ఓవర్ 400 మీన్స్ x is equal to root over 400. Root over 400 means value plus or minus 20. But we should take length value always positive. That's why చూడండి x is equal to 20 meters అనమాట. పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం, లెంగ్త్ నెగిటివ్ వాల్యూలో ఉండదు కనుక. బ్రెడ్త్ x is equal to 20 meters, లెంగ్త్ is equal to 2x కాబట్టి 2 into 20, దట్ మీన్స్ 2 2s are 4 కాబట్టి అంటే 2 20s are 40 meters. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూ 40 meters, అలాగే బ్రెడ్త్ వచ్చి 20 meters. దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగులర్? ఓకే, దిస్ వన్ ఫినిష్డ్. నౌ ఫోర్త్ వన్, ఈజ్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్ పాసిబుల్? ఇఫ్ సో డిటర్మైన్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ఒక క్వశ్చన్ ఇచ్చారు. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 friends ఈజ్ 20 years. 4 years ago, the product of their ages in years was 48. So, ఈ క్వశ్చన్ని మనం చెప్పుకుందాం. The sum of the 2 friends' ages is equal to 20 years. 4 years ago, the product of their ages is 48 years. Let one of the friends' age be x. Other friend age is equal to 20 minus x. ఎందుకని వీళ్ళిద్దరు ఏజెస్ సమ్ 20 years కనుక. 4 years ago వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4. బికాస్ ఎగో అన్న బిఫోర్ అన్న లాస్ట్ అని ఇస్తే ఎక్స్ మైనస్ చేస్తాం, ఎక్స్ మైనస్ 4 years ఎగో అనమాట, వెనకాల అంటే ముందు వాల్యూ కాబట్టి. అదర్ ఫ్రెండ్ ఏజ్ అదర్ ఫ్రెండ్ ఏజ్ 2 times I wrote. అదర్ ఫ్రెండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 minus x minus 4. అంటే ఇద్దరు ఫ్రెండ్స్కి 4 years ఎగో తీసే మైనస్ చేయాలన్నమాట. అదర్ ఫ్రెండ్ ఏజ్ 20 minus x minus 4. సో 16 minus x అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 48 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ x minus 4, సెకండ్ ఫ్రెండ్ ఏజ్ 16 minus x. సో ప్రోడక్ట్ కాబట్టి మల్టిప్లికేషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 48. నౌ వాచ్ ఏమవుతుంది చూడండి. 16 x ఇంటూ 16x మైనస్ x ఇంటూ x స్క్వేర్. చూడండి x ఇంటూ x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ 16 మైనస్ 64. 16 4 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ x 4x ఈజ్ ఈక్వల్ టు 48. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ x స్క్వేర్ ఒకవైపు తీసుకురండి. 16x ప్లస్ 4x టోటల్గా 20x. ఇది మైనస్ 64 యాజ్ ఇట్ ఈజ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు 48. ఒకవైపుగా ట్రాన్స్ఫర్ చేయండి. 48 ఇంటి తీసుకొస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 48 ఉంది. ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ప్లస్ బికమ్స్ మైనస్ కనుక. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే త్రూ అవుట్ మైనస్ 1తో మల్టిప్లై చేస్తాం. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దీని కోఎఫిషియంట్ ఏం లేదు కనుక 1. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20, సి ఈజ్ ఈక్వల్ టు 112. ఇప్పుడు ఏం చేస్తామంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ తీసుకుంటాం. బి స్క్వేర్ మైనస్ సి మైనస్ 20 హోల్ స్క్వేర్ మీన్స్ 400. 20s are 400. అలాగే 112 into 4 అంటే 4 2s are 8, 4 1s are 4, 4 1s are 4, 448 అవుతుంది. 400 minus 448 means minus 48. డెల్టా వాల్యూ మైనస్ 48 అయింది. డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ కాబట్టి లెస్ దాన్ 0 అవుతుంది. రూట్స్ ఇమేజినరీ వాల్యూస్ ఉంటుంది. ఇంకా లేదంటే ఫ్యాక్టరైజేషన్ చేయడం కూడా చేయొచ్చు. యూ కెనాట్ ఫ్యాక్టరైజ్, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడానికి అవ్వదు. అంటే గివెన్ సిచ్యుయేషన్ అనేది మనం వాల్యూ రూపంలో ఫైండ్ అవుట్ చేయలేము. అంటే 2 friends ఏజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి అవ్వదు. నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ ఏజెస్ ఓరియంటెడ్ రూట్ ఓవర్లో ఉండదు కనుక ఇది ఇమాజినరీ రూట్స్ అవుతుంది. ఈ సిచ్యుయేషన్ రాంగ్ అనమాట. ఈ సిచ్యుయేషన్ ఉండదు అది చెప్పాలి. దిస్ సిచ్యుయేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. చూడండి, దిస్ సిచ్యుయేషన్ ఈజ్
నాట్ పాసిబుల్ అని రాసి పెట్టాలి. నాట్ పాసిబుల్, దట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకని నాట్ పాసిబుల్? రూట్ ఓవర్ వాల్యూ ఉంటుంది. యాక్చువల్గా మన సిలబస్లో లేని అంశము రూట్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్మాట్ ఉన్న సమ్మలు తీసేశారు ఇప్పుడున్న సిలబస్లో. డెల్టా వాల్యూ నెగిటివ్ ఉంటే ఇమేజినరీ వాల్యూస్ అవుతుంది, కాబట్టి ఇవి రూట్స్ సిచ్యుయేషన్ కుదరదనమాట. ఇందులో లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ ఏ పెరిమీటర్ 80 meters అండ్ ఏరియా 400 meters square? ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ఇది అడిగిన క్వశ్చన్. పెరిమీటర్ ఆఫ్ ఎ rectangular park is equal to 80 meters, area of park is equal to 400 meters square. చూడండి, సి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్, RECTANGULAR, రెక్టాంగులర్ అడ్జెక్టివ్ ఫార్మేట్ రాయాలి. రెక్టాంగులర్ GULAR రాయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్. పార్క్ ఈజ్ ఈక్వల్ టు 80 meters, ఏరియా ఆఫ్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు 400 meters square. లెంగ్త్ బ్రెడ్త్ వీ నీడ్ టు ఫైండ్, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద బ్రెడ్త్ బి ఎక్స్, బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే పెరిమీటర్ 80 meters ఇచ్చారు. పెరిమీటర్ ఫార్ములా 2 × L + B ఈజ్ ఈక్వల్ టు 80 meters. సో 2 × L + X ఈజ్ ఈక్వల్ టు 80. ఈ 2 మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ అవుతుంది. L + X ఈజ్ ఈక్వల్ టు 80/2. సో 2 40s are 80 కాబట్టి L + X ఈజ్ ఈక్వల్ టు 40. L ఈజ్ ఈక్వల్ టు 40 - X. సో లెంగ్త్ ఎంత అవుతుంది? 40 - X. బ్రెడ్త్ ఎంత? X అనుకున్నాం కాబట్టి లెంగ్త్ ఏమొచ్చి 40 - X. ఏరియా 400 meters ఈజ్ గివెన్. L × B ఫార్ములా. సో 40 - X × X ఈజ్ ఈక్వల్ టు 400. మల్టిప్లై ఇట్. 40 × X 40x మైనస్ X × X x² ఈజ్ ఈక్వల్ టు 400. ట్రాన్స్ఫర్ ఏ సైడ్, ఈ 400 వైపు తీసుకురండి. 40x - x² మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ త్రూ అవుట్ ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేసేయండి. x² మైనస్ 40x మైనస్ బికమ్స్ ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న మైనస్ అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసాం కనుక -x² మైనస్ అంటే -1తో మల్టిప్లై చేసినట్లు లెక్క. సో x² మైనస్ 40x ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ చేశారంటే 40xని -20xగా కన్వర్షన్ చేయొచ్చు. x² మైనస్ 20x ప్లస్ 400 మల్టిప్లై చేస్తే 20 20s are 400 అవుతుంది. 400 x × x x² అవుతుంది. ఎక్స్ట్రీమ్ మల్టిప్లికేషన్తో ఈక్వల్ అవ్వాలి. సో x² x కామన్ తీయండి, రెండింటిలో x కామన్ తీస్తే x × x x² మైనస్ 20. అలాగే ఇందులో 20 కామన్ ఉంటుంది, -20 కామన్ తీసాం. -20 × x -20x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 20s are 400 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో x -20 ఇందులో x -20 ఉంది, బయటకి కామన్ తీస్తే మిగిలిపోయిన టర్మ్ ఏంటి? x × x -20. ఇందులో x -20 బయట తీసేసాం, ఇక్కడ కూడా x -20 ఉంది, కామన్ తీసాం. మిగిలిన టర్మ్ ఇందులో ఫస్ట్లో x, ఇందులో సెకండ్ దాంట్లో -20 ఈజ్ ఈక్వల్ టు 0. x -20 ఈజ్ ఈక్వల్ టు 0 వన్ టైమ్, x -20 ఈజ్ ఈక్వల్ టు 0 అనదర్ టైమ్. సో x ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 20. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు x కదా, x ఈజ్ ఈక్వల్ టు 20 meters. లెంగ్త్ L ఈజ్ ఈక్వల్ టు 40 - X. 40 - X అంటే 40 - 20 అంటే 20 meters. బోత్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ మెజర్స్ ఆర్ సేమ్, రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 20 meters, ఇది కూడా 20 meters. అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ రెక్టాంగులర్ పార్క్. ఏంటవుతుంది? పార్క్ స్క్వేర్ పార్క్ అన్నమాట. ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ పార్క్. చిల్డ్రన్, ఇట్ ఈస్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ చాప్టర్. కొంచెం గట్టిగా ప్రాక్టీస్ అవ్వండి. దీంట్లో నుంచి ఈ చాప్టర్లో ఈ సమ్ములు కొంచెం ఎక్కువగానే వస్తాయి. మంచి ఈజీగా ప్రాక్టీస్ చేసుకొని మీరు మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. చిల్డ్రన్, ఒకసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే చూసినప్పుడు వెంటనే లైక్ చేయండి. ఇట్ ఈజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.